నమస్కారం భవితా ఛానల్కు స్వాగతం. మనం బిజినెస్ రంగంలో వాణిజ్య రంగంలో అద్భుతంగా విజయాలు సాధించి 10 మందికి స్ఫూర్తిగా నిలిచిన బిజినెస్ విజనరీస్ గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు కమానీ ట్యూబ్స్ అధినేత కల్పనా సరోజ్ గారి గురించి తెలుసుకుందాం. చిన్నారి పెళ్లి కూతురు కథ విని కన్నీళ్లు పెట్టని మహిళలు ఉండరు. కల్పనా సరోజ్ది కూడా దాదాపు అలాంటి కథే. ముక్కుపచ్చలారని వయసులో పెళ్ళయింది. అత్తింటి ఆరళ్లకు బలయింది. చావు అంచులకు వెళ్లిన తరువాతే బతుకు పోరాటం మొదలెట్టింది. 2000 కోట్ల రూపాయల సామ్రాజ్యానికి నేడు అధినేత్రిగా ఎదిగింది. ఆమె జీవితంలో 10 సినిమా కథలకు సరిపోయే మలుపులు గెలుపులు ఉన్నాయి. అక్షరం ముక్క రాకపోయినా అతివలకు స్ఫూర్తి పాఠంగా నిలిచే ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ముంబైలోని ఓ మురికివాడ. చపాతీ ఎలా వేయాలో మీ అమ్మ నేర్పలేదా? దొంగ పీనుగా అంటూ జుత్తు పట్టుకుని కొట్టింది అత్త. పగలంతా అత్తమామలు ఒళ్ళు హోనం చేస్తే తాగి వచ్చే భర్త రాత్రంతా నరకం చూపిస్తాడు. ఒకవైపు ఇంటి చాకిరి, మరోవైపు మానసిక హింస. నిద్రలేని రాత్రులు వేధించేవి. బాధల్ని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చేది. ఆ దిగులుతో చిక్కి శల్యమైంది 12 ఏళ్ల పసిగుడ్డు కల్పనా సరోజ్. అక్కడితో ఆమె కథ ఆగలేదు. కల్పన తండ్రి మహారాష్ట్రలోని అకోలాలో పోలీస్ కానిస్టేబుల్. వారు క్వార్టర్స్లో ఉండేవారు. కల్పనకు 3 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు. ఆ చిన్నారిది ఇరుగు పొరుగు ఇళ్లలోని పిల్లలతో ఆడుతూ పాడుతూ గడిపే సమయం. కానీ బలవంతపు పెళ్లికి సిద్ధం చేశారు. ఆడపిల్లలకు 12 ఏళ్లకే పెళ్లి చేయడం వారి సాంప్రదాయం. ఒప్పుకోక తప్పలేదు. అబ్బాయి ముంబైలోని కర్మాగారంలో కలాసి, తానే దగ్గరున్న మురికివాడలో నివాసం. పెళ్లికి అర్థం తెలియని వయసులో అత్తారింటికి వెళ్ళింది కల్పన. 6 మాసాలు గడిచాయి. కూతురు కళ్ళలో మెదులుతోంది తండ్రికి. చూసొద్దామని వెళ్ళాడు. బొట్టు చెదిరింది. కళ్ళు కావవి కన్నీటి కుండలు. ఒంటి నిండా ఘాట్లు. చిక్కి శల్యమైపోయిన శరీరం. కూతుర్ని చూసి కడుపు తరుక్కుపోయింది. ఆయన్ని చూడగానే బోరున ఏడ్చేసింది కల్పన. భర్త అత్తమామలు నరకం చూపిస్తున్నారని అర్థమైంది. నాన్న, నేనీ పంజరంలో ఉండలేను, వెంటనే నన్ను ఇంటికి తీసుకువెళ్ళు అని ప్రాధేయపడింది. కూతురి కన్నీళ్లు చూడలేక పుట్టింటికి పిలుచుకురాక తప్పలేదు అతనికి. అప్పటికి ఆమె వయసు 13 ఏళ్లే. భర్తను వదిలేసి వచ్చిందంటూ అందరూ పొడుచుకు తిన్నారు. నేను ఇంట్లో ఉంటే నా చెల్లెళ్లకు ఎలా పెళ్ళిళ్ళవుతాయి? నా జీవితం ఇంతే, ఇక బతికి ఏం లాభం అని కుంగిపోయింది. ఇంట్లో ఓ మూలన డబ్బాలో నల్లుల మందు కనిపించింది. గుండె దిటవు చేసుకుని గటగటా తాగేసింది. కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో చచ్చి బతికింది కల్పనా సరోజ్. కల్పనకది పునర్జన్మ. మృత్యువునే పలకరించి వచ్చిన తెగింపు ఆమెలో ఇప్పుడు బలపడింది. ఇక ఈ బతుకు పోరాటం ఒక లెక్క అనుకుందామే. బతకాలి, అందరిలా కాదు. తరుముకొస్తున్న కష్టాలకు చిక్కనంత ఎత్తుకు ఎదగాలి. తనకు తానే పట్టుదల నూరిపోసుకుంది. పోలీసు ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే చదువు లేదు పొమ్మన్నారు. చేసేది లేక పెట్టే బేడా సర్దుకుని ముంబైకి మకాం మార్చింది. గార్మెంట్ షాప్ వాళ్ళు నెలకు 100 రూపాయలు ఇస్తామని అన్నారు. తన చెల్లిని కూడా వెంట తీసుకువచ్చింది. అనుకోకుండా ఆమె అనారోగ్యం పాలైంది. డబ్బులు లేక సరైన వైద్యం అందించకపోవడంతో ఆమె చనిపోయింది. అదే నా దగ్గర డబ్బు ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? చెల్లిని బతికించుకునేదాన్ని కదా అని ప్రశ్నలు వేధించాయి. ప్రతి సంఘర్షణ ఒక ప్రేరణ అయ్యింది. టైలరింగ్ షాప్ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. వెనుకబడిన కులాలకు ప్రభుత్వం అందించే బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసింది. 2 ఏళ్లకు కానీ మంజూరు కాలేదు. ఈ మధ్యలో ఫర్నిచర్ వ్యాపారం చేసింది. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగిన అనుభవంతో మరొకరికి సాయపడవచ్చని సుశిక్షిత్ బేరోజ్గార్ యువక్ సంఘటన్ అనే సంస్థను స్థాపించింది. దాంతో సుమారు 3000 మందికి ఉపాధి దొరికింది. అదే అనుభవం ఇప్పుడు భారతీయ మహిళా బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా
ఆమె పని చేయడానికి తోడ్పడుతోంది. పోరాడే తత్వం ఉంటే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. అక్క, నా స్థలం అమ్మేసి ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటా. మార్కెట్లో మంచి రేటు పలుకుతోంది, కానీ నీకు 2.5 లక్షలకే ఇచ్చేస్తాను. స్థలం వివాదంలో ఉంది. కోర్టులో కేసు నడుస్తోంది. లాయర్లకు డబ్బులిచ్చి కేసు గెలిపించుకునే స్తోమత, ఓపిక నాకంటే నీకే ఎక్కువ ఉన్నాయంటూ బేరానికి వచ్చిన వ్యక్తి రూపంలో కల్పనా సరోజ్ తలుపు తట్టింది అదృష్టం. వెంటనే ఆ స్థలాన్ని కొనేసిందామే. 3 ఏళ్లకు దావా గెలిచింది. ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో అమాంతం ఆ స్థలం విలువ 50 లక్షలకు పెరిగింది. కల్పనకు గూండాలు, అక్రమదారుల బెడద తప్పలేదు. తనను హత్య చేసి భూమిని కబ్జా చేసేందుకు కొందరు పన్నాగం పన్నారు. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి లైసెన్స్ తీసుకుని తుపాకీ కొనుగోలు చేసింది. స్థలం ఖాళీగా ఉన్న దినదినగండమే. పేరు మోసిన బిల్డర్ అనిల్తో కలిసి భవన నిర్మాణ ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. నిర్మాణ రంగం జీవితాన్నే మార్చేసింది. వెనక్కి తిరిగి చూసే పరిస్థితి రాలేదు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరిగాయి. కల్పనా సరోజ్ బిల్డర్స్ పేరుతో సొంతంగా గృహ సముదాయాలు, వాణిజ్య భవనాలు నిర్మించింది. 1998లో కొద్దిమందికి మాత్రమే తెలిసిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చదువులేని ఒక మహిళ దూసుకుపోవడం పెద్ద పెద్ద వ్యాపారులను సైతం ఆశ్చర్యపరిచింది. కబ్జాకోరులు, గూండాలను ఎదుర్కొంటూనే కోర్టు కేసులు, లిటిగేషన్లు, భూమి రికార్డుల వంటి అంశాల మీద గట్టి పట్టు సంపాదించిందామే. రియల్ ఎస్టేట్లో వచ్చిన లాభాలతో షుగర్ మిల్లులను సైతం కొనుగోలు చేసింది. జవహర్లాల్ నెహ్రూకు సన్నిహితుడైన రాంజీభాయ్ కమానీ 1945లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల తయారీ, రైల్వే విద్యుదీకరణ రంగంలోకి వచ్చారు. కమానీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ను స్థాపించారు. 1959లో ప్రారంభమైన కమానీ ట్యూబ్స్ లిమిటెడ్ సంస్థ కార్మిక సంఘాల గొడవలు, కుటుంబ వివాదాల వల్ల మూతపడింది. అప్పుల్లో మునిగిపోయింది. కంపెనీని అమ్మకానికి పెట్టినా ఎవరూ ముందుకు రాలేదు. లిటిగేషన్ విషయాల్లో కల్పనా సరోజ్ చాకచక్యంగా వ్యవహరిస్తుందని తెలిసి యూనియన్ నేతలు ఆమెను సంప్రదించారు. కల్పన ఆర్థిక మంత్రులు, ఆర్బీఐ గవర్నర్, బ్యాంక్ అధికారులను కలిసి రుణంపై వడ్డీని మాఫీ చేయించింది. ఆ తరువాత సుప్రసిద్ధ లాయర్ల సహాయంతో లిటిగేషన్లను ఒక కొలిక్కి తెచ్చింది. దశాబ్దంగా నష్టాలు చవిచూసిన ఆ కంపెనీని కొనుగోలు చేసింది. 2 ఏళ్లు తిరగకుండానే లాభాల బాట పట్టించింది. కల్పనా సరోజ్ కంపెనీల ప్రస్తుత టర్నోవర్ 2,000 కోట్లు. కమానీ ట్యూబ్స్ లాభం ఏడాదికే 5 కోట్లు. వేలాది మందికి ఉపాధి. ఆమె వ్యక్తిగత ఆస్తులే సుమారు 800 కోట్లు. ఇప్పటికీ కల్పన హోటల్ వ్యాపారంలో అడుగుపెట్టారు. 2వ పెళ్లి చేసుకున్నారు. కొడుకు ఎయిర్ ఇండియాలో పైలట్ అయ్యారు. కూతురు హోటల్ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తోంది. కల్పనను 2013లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. భారత మహిళా బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా, దళిత ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యురాలిగా మహిళా లోకంలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఏ స్థాయికి ఎదిగినా తాను అనుభవించిన పేదరికాన్ని మాత్రం మర్చిపోలేదామే. పేదల కోసం 1000 రూపాయల అద్దెకు గృహ సముదాయం, బడుగు వర్గాల మహిళల కోసం బ్యూటీ పార్లర్ శిక్షణా కేంద్రం, గణపతి విగ్రహాల తయారీదారులకు ఓ కర్మాగారం, ఇలా ఆమె చేపట్టని ఉపాధి కార్యక్రమం లేదు. అంతర్జాతీయ స్థాయి బిజినెస్ స్కూల్ పట్టభద్రులకే సాధ్యం కాని పనిని అలవోకగా చేస్తుంది కల్పన. పారిశ్రామికవేత్తలు ఏ వారెన్ బఫెట్నో, బిల్ గేట్స్నో ఆదర్శంగా తీసుకుంటారు. అయితే కల్పనలో మాత్రం ఏం తక్కువ? కోటీశ్వరరాలు అయినా తన మూలాలను మరువలేదు. దళితులు పుట్టుకతోనే ఎదుర్కొనే కుల వివక్ష, అసమానతలు కల్పనా సరోజ్ను పట్టిపీడించాయి. వాటన్నిటిపై ఇప్పటికీ పోరాటం చేస్తుందామే. ఈరోజు మనం కమానీ ట్యూబ్స్ అధినేతగా, పలు వ్యాపార సంస్థల దిగ్గజంగా ఎదిగిన కల్పనా సరోజ్ గారి గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని వ్యాపారవేత్త గాథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు
భ్రమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.